ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హై రేంజ్ జిల్లాలో ఇటీవల అడవి ఏనుగుల దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలను వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వన్యప్రాణుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్థానికులు నిరసనలు ఉధృతమయ్యాయి. నిన్న రాజకీయ పార్టీలు చేపట్టిన హర్తాళ్ హింసాత్మకంగా మారింది. సమాచారం అందుకున్న రాహుల్ వారణాసిలో భారత్ జోడో న్యాయ యాత్రను అర్ధాంతరంగా ముగించుకొని వయనాడుకు చేరుకున్నారు. కేరళలోని వయనాడ్లో వన్యప్రాణుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ నిన్న రాజకీయ పార్టీలు చేపట్టిన హర్తాళ్ హింసాత్మకంగా మారింది. పుల్పల్లిలో పులి దాడిలో చనిపోయినట్లుగా భావిస్తున్న ఆవు మృత కళేబరాన్ని అటవీ శాఖ వాహనానికి కట్టి ఆందోళనకారులు నిరసన తెలిపారు. తర్వాత ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. వయనాడ్లో శుక్రవారం ఉదయం అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన అటవీ శాఖ గైడ్ పాల్ కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో ఇది రెండో వ్యక్తి మరణం. బీజేపీతో పాటు ప్రధాన రాజకీయ పక్షాలు జిల్లా వ్యాప్తంగా హర్తాళ్లకు పిలుపునిచ్చాయి. ఇక ఆందోళనకారులు అధికారులపైకి బాటిళ్లు, ప్లాస్టిక్ చైర్స్ విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దికి, బాలకృష్ణన్లకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. అటవీ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.